నీ ఫోన్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం, మీకు తెలిసిందే కదా. సో ఫ్లైట్కి లేట్ అయిపోతుంది. మాకు అన్నయ్య అయితే డ్రాప్ చేయడానికి వచ్చారు ఎయిర్పోర్ట్కి. అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఏంటంటే ముందు రోజు బర్త్డే పార్టీ అవ్వడం వల్ల కొంచెం లేట్గా లేసాం అనమాట. అసలు రెడీ అవ్వడానికి కూడా మాకు టైం లేదు, కానీ వెంటనే స్పీడ్గా వెళ్ళాలని, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతామేమో అనేసి ఫాస్ట్గా మమ్మల్ని అన్నయ్య వచ్చి డ్రాప్ చేశారు. సాగర్ ఏమో వెనక ఆటోలో వస్తున్నారు. మార్నింగ్ అంటే మనకు ఫ్లైటే ఏదోలా ఉంది, భయంతో వెళ్తున్నాం. ఇంకా కార్ బుక్ చేసుకుంటే కడుపులో ఏమైనా తిప్పినట్టు ఉంటుందేమో అనేసి ఇంకా మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకుంటే ఇంకా అన్నయ్య వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. సో మేమైతే ఇప్పుడు ఫ్లైట్కి భయం అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అన్నీ మనకేం తెలియవు. ఇంకా అన్నిటికి వెళ్ళాక చూసుకోవాలి. ఇంకా లోపలికైతే మేము ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. సో ఎయిర్పోర్ట్ లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోగానే నా కెమెరామెన్ అయితే వెళ్ళిపోయాడు మాకంటే ముందే. సో తనే ముందు వెళ్ళాడు, మేమే లేట్గా వెళ్ళాం. సో అక్కడ అన్ని తను పాసెస్ అన్నీ తీసుకున్నారు. లగేజ్ చెకింగ్ అంతా తనది అయిపోయింది. నెక్స్ట్ మాది లగేజ్ చెకింగ్ అన్నీ లోపలికి వెళ్ళాలి. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మేము కొంతమంది విలన్స్ని, సినిమా యాక్టర్స్ని, కామెడియన్ని ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యామన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అనమాట. సో మేము వెళ్ళిన రోజు అలా చాలామంది వస్తారని మేము అనుకోలేదు. అండ్ మేము ఎక్కిన ఫ్లైట్ ఎక్కుతారని మేము అస్సలు అయితే ఊహించలేదు. సో ఇంకా చూడగానే కొంచెం ఆనందం వేసింది. ఇంకా ఎవరైనా చూసి మనం పిక్స్ తీసుకున్నాం కదా, సో అలాగే మేము కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. అసలు నేను అనుకోలేదు, నా లైఫ్లో కూడా నేను అనుకోలేదు అనమాట ఫ్లైట్ ఎక్కుతానని, ఎయిర్పోర్ట్లో అడుగు పెడతానని. సో మన లైఫ్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. అండ్ మనం అలాగే సక్సెస్ కూడా అవ్వాలన్నమాట. లైఫ్ని అంతే మంచిగా లీడ్ చేయాలి. సో అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నమాట. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఎప్పుడు మనం దూరం నుంచి మేడపై నుంచి చూడడమే తప్ప నేను కూడా ఫ్లైట్ ఎక్కుతానని నేను అసలు అనుకోలేదు. అండ్ ఎక్కాల్సిన రోజైతే వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీ. అండ్ అంతే హడావిడి, అంతే భయం, అంతే టెన్షన్ అనమాట. సో చాలామంది చాలా చెప్తారు కదా, ఇలా ఉంటుంది ఫ్లైట్లో, అలా ఉంటుంది, ఎగిరాక అలా ఉంటుందని. సో నేనైతే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కాబట్టి అదే టెన్షన్తో జర్నీ అయితే చేశాను నేను. కానీ అంత భయపడినంతగా అసలు ఏమీ లేదు. నేనే భయపడలేదంటే మీరు అందరూ మ్యాక్సిమం అంతగా భయపడరు అనమాట. సో నేను కొంచెం చాలా భయపడ్డాను. మా చెల్లి భయపడొద్దేమో అనుకున్నాను, కానీ నేనే భయపడ్డాను అనమాట కొంచెం. సో సాగని అలా పట్టుకుని ఉన్నాను ఫ్లైట్ జర్నీ అంతా, కానీ ఏం అనిపించలేదు. పైకి వెళ్ళాక చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతామో ఎక్కం అనేసి. అండ్ ఇక్కడ అన్నయ్య ఏం చేస్తున్నారంటే ఎంత వెయిట్ ఉందో చూస్తున్నారు. ఎందుకంటే లగేజ్ చెకింగ్ చేసేటప్పుడు మనకు వెయిట్ ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ అబ్జెక్షన్ చేస్తారనేసి అన్నీ చేశారనమాట. సో ఫైనల్గా సాగర్ అయితే వచ్చేసాడు. మేము ఎవరి తినకుండానే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు. మేము వెళ్తున్న 5 మెంబర్స్ కూడా మాకు ఫస్ట్ టైం ఫ్లైట్. ఎక్కాక ఎలా ఉంటుంది, కడుపులో ఏమైనా తిప్పుతుందా, వామిటింగ్స్ ఏమైనా అవుతాయా అనేసి అని ఇంకా ఏమీ తినకుండా అలాగా రెడీ అయ్యి వచ్చామన్నమాట. సో మేము కారు కూడా ట్యాక్సీ కూడా బుక్ చేసుకోలేదు. సో అది కూడా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని. సో ఇంకొచ్చాక నేనైతే వీడియోస్ తీస్తున్నా, మరి అన్నీ పోస్ట్ చేయాలి కాబట్టి. అండ్ మీకు ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి చూపిస్తా, ప్రతిది కూడా చెప్తా అనమాట. అండ్ మా కుమార్ అన్నయ్య మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి హైదరాబాద్ అంతా తిప్పారనమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ మా అన్నయ్యకి మాత్రం. అండ్ ఇంకా మీకు ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తాను. ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంతవరకు చూడలేని వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వాళ్ళు అనమాట. నేను ఎలాగో ఫస్ట్ టైం వెళ్ళాను, అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. సో దూరం అంటే చూడలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు చూస్తారేమో అనేసి ఇంకా మొత్తం నేను ప్రతిదీ కూడా షూట్ చేశాను అనమాట. మొత్తం అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి.
సో ఇంతకు మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళామంటే నేనైతే ఇంతవరకు హైదరాబాద్ వెళ్ళలేదు. సో హైదరాబాద్ చూద్దామని అలా 4 డేస్ లీవ్ పెట్టి అలా అకేషన్‌లా వెళ్ళామన్నమాట. సో అందరం 4 డేస్ బాగా ఎంజాయ్ చేసి తిరిగేసి అన్నీ వచ్చేసాం. అండ్ ఇంకా అన్నయ్య మా దగ్గరుండి తీసుకెళ్లారు. మాకు హైదరాబాద్ తెలీదు. నేనైతే వెళ్ళలేదు. సో సాగర్ అయితే వెళ్ళారు. కానీ ఎక్కువ రోజులే ఉండలే. ఫోన్ కొనడానికి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసారు. సో ఎలాగో వెళ్ళలేదు వెళ్దాం అనేసి, అలాగే ఫ్లైట్ కూడా మనం ఎప్పుడు కూడా వెళ్ళలేదనేసి ఇలా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని అలా సరదాగా వెళ్ళాం అనమాట. సో ఇక్కడైతే ఆధార్ కార్డ్స్ అన్నీ తీసి రెడీగా ఉంచమన్నారు. మన గేట్ ఎక్కడో అన్నీ అడుగుతున్నారు. సో ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు సో అటువైపు గేట్కి వెళ్ళి అంతా మనం చెక్ఇన్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఇప్పుడు అంతా బయట, ఇప్పుడేమో లోపలికి వెళ్తున్నాం అనమాట. సో లోపల కూడా మీకు అంతా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే గేట్ నెంబర్స్ ఇస్తారనమాట మనకి. ఆ గేట్లలో వెళ్ళాలి, నచ్చిన గేట్లలో వెళ్ళిపోవడానికి అవ్వదు. అండ్ అక్కడ మన చెకింగ్ కూడా ఉంటుంది. సో అన్నయ్య వీళ్ళు కనుక్కుంటున్నారు మా గేట్ ఎటువైపు ఉందనేసి. అన్ని గేట్లు ఉండడం వల్ల నెంబరింగ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. సో అక్కడ నుంచి అన్ని చూసాక ఇంక లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అంకుల్ కూడా చెప్తున్నారు అక్కడ ఈ గేట్ లోపలికి వెళ్ళాక అంత ఒకటేనమ్మా, కానీ గేట్ మాత్రం చెక్ చేస్తారనేసి. సో లోపలికి వెళ్ళడానికి గేట్ అయితే చూస్తున్నారు. ఇంకా ఆ గేట్ అని చెప్పినట్టున్నారు. వెళ్ళిపోతున్నాం ఇంకా. నాకైతే ఎంత తొందరగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోదామా అని ఆనందంగా ఉందన్నమాట. సో అంత తొందరగా ఫ్లైట్ని చూద్దామా, మెయిన్ దగ్గర నుంచి ఫ్లైట్ని చూడాలి, అది మెయిన్ అనమాట. సో అందుకే అంత తొందరగా చెకింగ్ చేస్తారా అనేసి. ఇంకా లోపలికి రాగానే నా ఆనందం చూడండి, ఇంకా మామూలుగా లేదు. సో ఇలా ఉంటుందా ఎయిర్పోర్ట్ అంతా అని చెక్ చేస్తాను అనమాట. అవి ఓన్లీ ఇవే చెకింగ్ అవుతున్నాయి, ఇవి ఓన్లీ ఇవే అవుతున్నాయి, అది అవసరం లేదంట. ఇక్కడ ఏంటంటే లగేజ్ చెక్ చేసుకుంటాం అనమాట. సో కరెక్ట్గా ఉన్నాయి మావి. అందరికీ కూడా 25 కేజెస్ ఇస్తారు. హ్యాండ్ బ్యాగ్ అయితే 5 కేజెస్ ఇస్తారనమాట. సో మనం వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు, ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. మన లగేజ్ ఏం తీసేసుకోరు, అలా ఉంచేసుకోరు. అండ్ ఇంక మేమైతే పైకి వస్తున్నాం అనమాట. నా ఆనందం మొత్తం హడావిడి చేసేస్తున్నాను ఎయిర్పోర్ట్ అంతా చిన్న పిల్లలాగా 2 నుంచి అనేసి. కానీ మరీ అంత కాదు, కొంచెం డీసెంట్గానే ఉన్నాం. కానీ ఆనందంలో ఎటు పరిగెడుతున్నాను ఎటు మాట్లాడుతున్నాం కూడా తెలియట్లేదు అనమాట. సో ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది. ఇంకా పైకి రాగానే అందరూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం చూస్తున్నారనమాట. మేము కూడా కరెక్ట్ టైంకి వచ్చాం. ఎక్కడ లేట్ అయిపోతామో అనుకున్నాం, కానీ అసలు మా అన్నయ్య అంత స్పీడ్గా తీసుకొచ్చారు. నా జడ చూడండి అలా ఎగిరిపోయింది. ఇంకా ఎగిరిపోతుందని మధ్యలో క్లిప్ కూడా పెట్టేసాను ఏదో. ఇంకా అలా లోపలికి వెళ్ళాక కొంచెం అందరినీ చూసి నవ్వుకుంటున్నా. అండ్ వెళ్ళగానే ఫస్ట్ విలన్ ఇతను మాకు కనిపించారు. అండ్ మాకు కిందనే కనిపించారు లగేజ్ చెకింగ్ దగ్గర. కానీ వాళ్ళు అడిగినప్పుడు మేము చూసాం అనమాట. అతని పక్కనే ఉంటారు, కానీ మనం గుర్తుపట్టాలి. సార్ మూవీ షూటింగ్కి వచ్చారా అంటే అలా మాట్లాడారు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్గా మా చెల్లెలు పిక్ తీసుకుంటుంది. అడగగానే అందరికి ఇచ్చారా సార్, మీకు తెలిసే ఉంటుంది విలన్గా చేశారు. అండ్ ఇతను రవణ లోడెత్తాలరా, అదే డైలాగ్ అనమాట. ఫస్ట్ మేము చూసింది ఇతన్నే. సో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. బయటే సినిమాలో కన్నా బయట బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. సో అది మన సీరియస్గా మన ఇద్దరు కెమెరామెన్ అయిపోయి మనం సో ఎయిర్పోర్ట్కి వచ్చాం కదా, ఏదైనా షాపింగ్ చేద్దాం, హ్యాండ్ బ్యాగ్ ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా. కానీ అక్కడ రేట్లు చూసేసరికి దెబ్బకి కళ్ళు చెదిరిపోయాయి అనమాట, అంత రేట్లు ఉన్నాయి. సో ఇంకా పక్కన పెట్టాను. పోనీ స్లిప్పర్స్ అయినా చూద్దాం అనుకున్నా. అది ఎంతంటే 5000 అనమాట స్లిప్పర్స్. ఇంకా అలాగ పక్కన పెట్టి వచ్చాను అనమాట. ఇంక సాగర్ మరి ఇంకా లోపలికి వెళ్ళక బయటకు వచ్చి అన్నాడు, అంతంత కాస్ట్ ఉన్నాయన్నమాట. సో అలా చూశాను. ఇంకెత్తన కమెడియన్ మీకు తెలిసే ఉంటుంది.
సో మా ఫ్లైట్కి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్స్ అవన్నీ చెక్ చేస్తున్నారనమాట. బోర్డింగ్ పాస్ టైం అయిపోయింది. అండ్ ఇంకా దగ్గర నుంచి ఫ్లైట్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇంకా మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంతా లోపల మేము ఎంత భయపడ్డాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. సో మేము ఎక్కిన ఫ్లైట్ ఇండిగో కాదు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆల్రెడీ మాది కూడా వచ్చింది. ఇంక లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఫ్లైట్ ఎక్కే టైం అయితే వచ్చేసింది. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అదే టెన్షన్, అదే భయం. అండ్ మేము లోపల ఎలా ఎంజాయ్ చేసామనేది, ఫ్లైట్ ఎక్కక ఎలా ఉందంతా మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అండ్ ఇంకా ముందు ముందు మంచి వ్లాగ్స్ వస్తాయి అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.